హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. కార్తీక్ ఇంకా నెడుతూ ఉండేసరికి కోపంగా కార్తీక్ వైపు చూస్తూ పూర్తిగా కార్తీక్ మీదకు చేరిపోయి గట్టిగా కార్తీక్ ని పట్టుకుని, నేను ఇలాగే పడుకుంటాను, నువ్వు కొట్టినా నేను పోను, నిన్ను ఇంకో పెళ్లి చేసుకోనివ్వను అని అంటుంది. కార్తీక్ విసుగ్గా అనిపించి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా పడుకుంటాడు, కానీ ఖుషిని మాత్రం అస్సలు టచ్ చేయడు. అలా అని దూరం పెట్టడు. ఒక 2 నిమిషాలకు తల తిప్పి చూస్తే కార్తీక్ తన వైపే సీరియస్ గా చూస్తూ ఉండడం చూసి గట్టిగా కళ్ళు మూసుకొని అలాగే కార్తీక్ మీద పడుకుని ఉన్న ఖుషి ఒక 10 నిమిషాల్లోనే డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతుంది. ఖుషి డీప్ స్లీప్ లో ఉంది అని అర్థమయ్యి కార్తీక్ ఖుషి చుట్టూ చేతులతో చుట్టేసి, నువ్వెప్పటికీ నన్ను అర్థం చేసుకుంటావే, నీకు నిజం చెప్పలేను. ముఖ్యంగా నీ తండ్రి లేడు, ఇప్పుడున్నది నిన్ను కన్న తండ్రి కాదు అని తెలిస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు ఖుషి. అందుకే ముందు నిన్ను స్ట్రాంగ్ గా మార్చాక అన్ని నిజాలు నీతో చెప్పాలనుకున్నా. దానికోసం నీతో కొంచెం హార్డ్ గా బిహేవ్ చేస్తున్నా. ఎవరైతే నిన్ను మోసం చేసి నీ లైఫ్ ని వెధవ చేతిలో పెట్టి మోసం చేయాలి అనుకున్నారో వాళ్ళకి నీతోనే బుద్ధి చెప్పించాలి అనుకున్నా. నువ్వు ఎవరినైనా ఎదుర్కొనేలా నిన్ను స్ట్రాంగ్ గా మార్చాలి. ఇంకా నువ్వు నన్నుగా ప్రేమించాలి. అంతేకాని ఏదో నిజం తెలుసుకునో లేక నా మీద జాలితోనో నీకు నా మీద కలిగే ప్రేమ నాకొద్దు ఖుషి. నువ్వు నన్నుగా ఇష్టపడాలి. ఇది ఎప్పటికైనా జరుగుతుందా అసలు? నీ కల్మషం లేని స్వచ్ఛమైన మనసులో నాకు స్థానం దక్కుతుందా అని అనుకుంటూ ఖుషి నుదుటి మీద ముద్దు పెడతాడు. ఖుషి బుగ్గ మీద ఎర్రగా కందిపోవడంతో తనను కొట్టడం గుర్తొచ్చి బాధగా ఖుషి వైపు చూస్తూ, ఎందుకే ఎప్పుడు ఏదో ఒకటి తిక్కగా వాగి ఇలా నిన్ను హర్ట్ చేసేలా చేసుకుంటావు? నీకు దూరంగా ఉండడం అనే ఊహనే నేను భరించలేనే. అలాంటిది నువ్వు నేను చని అని ఆ మాట అనలేక ఆగిపోయి, నువ్వు అలా అనేసరికి కోపం కంట్రోల్ చేసుకోలేకపోయాను, సారీ అంటూ ఖుషికి డిస్టర్బ్ అవ్వకుండా చిన్నగా పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి పైకి లేస్తూ ఉంటే నిద్రలో ఉన్న ఖుషి కార్తీక్ ని గట్టిగా పట్టుకుంటుంది. కార్తీక్ చిన్నగా నవ్వుకొని, మెలకువగా ఉన్నప్పుడు ఒక్కసారిలా నన్ను వదిలిపెట్టను అన్నట్టు పట్టుకోవే. ఎన్ని జన్మలు ఉంటే అన్ని జన్మల్లో నిన్నస్సలు వదిలిపెట్టను అని అంటూ చిన్నగా ఖుషి నుంచి దూరం జరిగి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో నుంచి కూల్ జెల్ తీసుకుని వచ్చి ఖుషి బుగ్గకి అప్లై చేస్తాడు. నొప్పికి ఖుషి నిద్రలో చిన్నగా కదులుతూ ఉంటే కార్తీక్ చిన్నగా ఖుషిని జో కొడతాడు. ఒక 5 నిమిషాలకు అతను పడుకొని ఖుషిని గుండెల మీదకి చేర్చుకొని ఖుషి తల నిమురుతూ ఆలోచనలో పడతాడు. నీకు నిజం చెప్పలేను. నీకు నిజం చెప్పే పరిస్థితే వస్తే నీకు చాలా విషయాలు చెప్పాలి. అవన్నీ చెప్పి నిన్ను బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. గతం నీకు తెలిస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు ఖుషి. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉన్నా కూడా ఏదో ఒకరోజు నువ్వు నన్ను ఇష్టపడతావన్న ఆశతో నిన్ను చూస్తూ నీకు దగ్గరగా ఇలాగే ఉండిపోతాను. నీకు జరిగినవన్నీ చెప్పాల్సిన పరిస్థితి మాత్రం అస్సలు రాకూడదని కోరుకుంటున్నాను. ముందు నువ్వైతే ఇప్పుడు చక్కగా డ్రాయింగ్ నేర్చుకో. ఒక 3-4 మంత్స్ తర్వాత నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ ఉంటుంది. నువ్వు అందులో పార్టిసిపేట్ చేయాలి. నీకంటూ నువ్వు ఒక ఐడెంటిటీ సాధించాలి. అప్పుడు నేను ప్రౌడ్గా ద గ్రేట్ ఖుషి ఐరేంద్ర హస్బెండ్ అని చెప్పుకోవాలి అని నిద్రలో ఉన్న ఖుషికి చెప్తూ ఉంటే ఖుషి మెలకుగా ఉన్నప్పుడు చెప్పలేని మాటలన్నీ చెప్తూ ఉంటాడు. ఖుషి పాప మాత్రం హాయిగా కార్తీక్ మాటలు అస్సలు తన చెవులకు కొంచెం కూడా చేరనంత డీప్ స్లీప్ లో ఉంటుంది. కార్తీక్ మాటలు చెప్తూ ఎప్పుడూ తెల్లవారుజామున 4 గంటలకు చిన్నగా నిద్రలోకి జారుకుంటాడు. ఇంకోవైపు అజ్ఞాత వ్యక్తి ఎవరో ఏంటో తన గురించి అన్ని ఎలా తెలుస్తూ ఉన్నాయో అర్థం కాని రియా నిద్రకు దూరం అవుతుంది. రియాని చూస్తూ ఉన్న అజ్ఞాత వ్యక్తి నిద్ర లేకుండా భయపడుతూ ఉన్న రియాని చూసి సాటిస్ఫైడ్ స్మైల్ తో బెడ్ మీద బోర్ల పడుకుని హాయిగా నిద్రపోతాడు. ప్రతాప్ వర్మ హాల్లో కూర్చొని, రేపు నా కొడుకు వస్తున్నాడా, ఏం చేయాలి, ఎలా ఆపాలి వాడు రాకుండా? వాడొస్తే పొరపాటు నా కార్తీక్ గడు పంపిస్తున్న లెటర్స్ కానీ ప్రూఫ్స్ కానీ చూస్తే ఎవడో కాదు, నా కొడుకే నన్ను రోడ్డు మీద నిలబెడతాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేసినా వాడు రావాలి అనుకుంటే ఖచ్చితంగా వస్తాడు. ఎవ్వరాపినా ఆగడు. అందులో వాడు వాళ్ళ అమ్మ కోసం
తనని చూడాలని వస్తున్నాడు. ఇక అస్సలు వినడు. అసలు వాడు నా కొడుకు ఎలా అయ్యాడో అర్థమై చావడం లేదు. నీతి నిజాయితీ అంటూ ఎప్పుడు నా ప్రాణం తీసేవాడు కాస్త ఇప్పుడేమో నా కర్మ కొద్దీ పోలీస్ ఆఫీసరే వస్తున్నాడు. ఇక నుంచి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎన్ని రోజులు వాడిక్కడుంటే నాకు ఇబ్బంది అని వాడిని దూరంగా 3 రాష్ట్రాల అవతలుంచాను. కానీ ఇప్పుడు నా టైం బాగోకో లేక వాడి టైం బాగుండో ఆ పోస్టింగ్ కూడా ఇక్కడే వచ్చి చచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది గారు పాలు తీసుకుని వచ్చి ప్రతాప్ వైపు చూస్తూ, ఏమండి పాలు అని అంటే ప్రతాప్ ఆ గ్లాస్ తీసుకొని ఆనంది గారి వైపు చూస్తూ, రేపు అబ్బాయి వస్తున్నాడు, వాడికి ఇష్టమైనవన్నీ చేయించు అని అంటాడు. ఆనంది గారు సంతోషంగా, నిజంగానా అండి? అయితే రేపు అబ్బాయికి ఇష్టమైనవన్నీ నేను స్వయంగా చేస్తాను అని సంతోషంగా చెప్తూ ఉంటే ప్రతాప్ కార్తీక్ ఇచ్చిన వార్నింగ్ గుర్తు చేసుకుంటూ, ఆ నీకెందుకు శ్రమ, కుక్కున్నాడు కదా అని అంటాడు. ఆనంది గారు ప్రతాప్ వైపు చూస్తూ, వాళ్ళు వీళ్ళు ఎందుకండి, ఆ అబ్బాయికి నేనే స్వయంగా నా చేత్తో చేసి పెడితేనే నాకు తృప్తి, ఎప్పుడే వెళ్ళి స్వీట్స్ చేయాలి అని ప్రతాప్ చెప్పేది వినకుండా కిచెన్లోకి వెళ్ళిపోతుంది సంతోషంగా. ప్రతాప్ వెళ్తున్న ఆనంది గారి వైపు చూస్తూ మనసులో, ఇదేమో చెప్పేది వినడం లేదు, ఆ కార్తీక్ గాడేమో మా అత్త ఇంట్లో చిన్న పని చేయడానికి కూడా వీల్లేదు అంటూ నాకు వార్నింగ్లు ఇస్తున్నాడు. ఇప్పుడు ఇది గాని వాడికి తెలిస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో అని తలుచుకుంటూనే భయంతో నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటూ నెక్స్ట్ డే మార్నింగ్ కార్తీక్ నిద్ర లేచేసరికి ఖుషి పాప కార్తీక్ పక్కన కూర్చొని కార్తీక్ హార్ట్ మీద ఉన్న టాటూ వైపు సీరియస్ గా చూస్తూ చెంపల కింద చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ అయోమయంగా ఖుషి పాప వైపు చూస్తూ, ఏమైందే, పొద్దునే నా వైపు సీరియస్ గా చూస్తున్నావు అని అడిగితే ఖుషి కార్తీక్ వైపు ఒకసారి చూసి, ఇలాగే పడుకుని ఉండండి, ఎప్పుడే వస్తాను అని ఫాస్ట్ గా బెడ్ దిగి కిందకి పరిగెడుతుంది. కార్తీక్ వెళ్తున్న ఖుషి వైపు చూస్తూ, మళ్ళీ ఏమైంది దీనికి అని ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే ఫోన్ కి మెసేజ్ వచ్చినట్టు నోటిఫికేషన్ సౌండ్ వినిపించడంతో కార్తీక్ బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద నుంచి ఫోన్ తీసుకుని చూస్తాడు. మెసేజ్ ఓపెన్ చేసి చూసిన కార్తీక్ ఒక సాడిస్టిక్ స్మైల్ తో, గుడ్ మార్నింగ్ మామా అని ప్రతాప్ కి ప్రైవేట్ నెంబర్ నుంచి మెసేజ్ చేస్తాడు. అప్పుడే ఖుషి పాప రూమ్ లోకి వస్తూ ఉంటే కార్తీక్ ఫోన్ పక్కకు పెట్టేసి ఖుషి పాప వైపు చూస్తాడు. ఖుషి చేతులు వెనక్కి పెట్టుకొని కార్తీక్ వైపు చూస్తూ ఉంది. ఖుషి పాప కొంచెం సీరియస్ గా కార్తీక్ వైపు చూస్తూ, పడుకోండి అని అంటే కార్తీక్ ఏం మాట్లాడకుండా ఖుషి పాప ఏం చేస్తుందో చూడాలి అని సైలెంట్ గా పడుకుంటాడు. ఖుషి కార్తీక్ ని చూస్తూ, కళ్ళు మూసుకోండి అని చెప్తే కార్తీక్ ఒకసారి ఖుషి చెప్పినట్టుగానే కళ్ళు మూసి వెయిట్ చేస్తూ ఉంటాడు ఖుషి ఏం చేస్తుందా అని. ఖుషి వెంటనే బెడ్ మీదకి ఎక్కి చేతిలో ఉన్నవి పక్కకు పెట్టేసి తనతో తెచ్చిన క్లాత్ కార్తీక్ కళ్ళకు కడుతూ ఉంటే కార్తీక్, ఏ తిక్కల్, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఖుషి పాప కార్తీక్ నోటి మీద వేలు పెట్టి, అబ్బా కామ్గా ఉండండి, మీరు నన్ను డిస్టర్బ్ చేస్తే నాకు కోపం వస్తుంది మీ మీద అని అంటుంది. కార్తీక్ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతే ఖుషి పాప కార్తీక్ పక్కన కూర్చొని తను తెచ్చిన స్కెచ్ పెన్స్ మార్కర్స్ తీసుకుని కార్తీక్ హార్ట్ మీద ఐరా అని ఉన్న పేరు పైన ఖుషి అని రాస్తూ ఉంటుంది, అన్ని కలర్స్ కలిపి. ఖుషి పాప ఏం చేస్తుందో అని కార్తీక్ కి అర్థం అవడంతో నవ్వుకుంటూ సైలెంట్ గా ఉంటాడు. షర్ట్లెస్ గా ఉన్న కార్తీక్ మీద మొత్తం ఖుషి అని రాసేస్తూ ఉంటే కార్తీక్ మనసులో, దీని తిక్క ఎక్కువైనట్టుంది, ఇప్పుడు ఫ్రెష్ అయితే మొత్తం పోతుంది కదా, సర్లే నా తిక్కలు హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అని ఖుషి తిక్కకి మనసులో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఖుషి అంతా రాసేసి కార్తీక్ వైపు చూస్తే తను అన్ని కలర్స్ తో రాసినా కూడా ఐరా అన్న పేరు డిఫరెంట్ గా రెడ్ కలర్ లో బాగా కనిపిస్తూ ఉండడంతో ఖుషి కోపంగా ఆ పేరు వైపు చూసి కార్తీక్ వైపు చూస్తూ కార్తీక్ బుగ్గ మీద గట్టిగా కొరికేసి ఫాస్ట్ గా బాత్రూమ్ లోకి పారిపోతుంది. కార్తీక్ బుగ్గ మీద రుద్దుకుంటూ, అబ్బా రాక్షసి, ఎంత గట్టిగా కొరికింది అని అనుకుంటూ పైకి లేచి కళ్ళకు కట్టిన క్లాత్ తీసేసి మిర్రర్ ముందుకు వెళ్ళి నుంచుంటాడు. ఖుషి అని రాసిన పేర్లు చూసి నవ్వుకుంటూ తిక్కల్ అని ముద్దుగా తిట్టుకుంటాడు. ఐరా పేరు పైన మాత్రం రెడ్ కలర్ మార్కర్ తో పెద్దగా రాయడంతో కార్తీక్ ఆ పేరు మీద తడిమి నవ్వుకుంటాడు.
అప్పుడే మళ్ళీ మెసేజ్ వచ్చిన సౌండ్ రావడంతో ఫోన్ తీసుకుని మెసేజ్ ఓపెన్ చేసి చూసి ప్రతాప్కి రిప్లై మెసేజ్ చేస్తాడు. హాయ్ మామా, నీ కొడుకు వస్తున్నాడంట కదా. ఏది ఏమైనా నువ్వు సూపర్ మామా. కన్న కొడుకుని దత్తత తీసుకున్న గొప్ప ఫాదర్వి ఈ భూమి మీద నువ్వొక్కడివే అయి ఉంటావు. సర్లే, ఇప్పుడు నీ ఆ దరిద్రపు కొట్టు గొప్పతనం గురించి ఎందుకులే కాని, ఇక నుంచి నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మామా. నీ దరిద్రం కొద్దీ నీ ఓన్ బ్లడ్ అయిన నీ కొడుక్కి నీ చెత్త బుద్ధి రాలేదు కదా. హిరణ్య కసుపుడికి ప్రహ్లాదుల్లా నీ కడుపున వాడు పుట్టాడు. అంతే మామా, ఈ మధ్య మనుషులతో పాటు దేవుడికి కూడా పేషెన్స్ లెవెల్స్ బాగా తక్కువైపోయాయి. పాపం, దేవుడు కూడా బీపీ తెప్పించగల నీలాంటి ఎదవలు ఎక్కువైపోతూ ఉంటే ఆయన మాత్రం ఎంతకాలం అని స్పేర్ చేస్తాడు. అందుకే నీలాంటి వాళ్ళ కోసం ఆయన టైం స్పెండ్ చేయలేక కొడుకు రూపంలోనో నీ పాపాలకి చెక్ పెట్టేవాడిని నీ ఇంట్లోనే పెట్టాడు. కాలికాలం మామా, అన్ని ఇన్స్టెంట్ గా అయిపోయాయి. తప్పులకు శిక్షలు కూడా. నాకు లాగ్ వద్దు, సో నువ్వు మ్యాటర్ లాగొద్దు. ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, యువర్ గేమ్ ఈజ్ ఓవర్. నీ శత్రువుని ఇప్పుడు నేను మాత్రమే కాదు, నీ కొడుకు కూడా ఒక రకంగా నీ శత్రువే. పోలీస్ ఆఫీసర్ కూడా కదా. జాగ్రత్తగా ఉండు మామ, లేకపోతే నీ కొడుకు చేతుల్లో నీకు బ్యాండ్ బాజా బారత్తే. వాడి చెల్లిని నేనెత్తుకొచ్చానని నా గురించి కూడా వెతకడం స్టార్ట్ చేస్తాడేమో. పనవదని చెప్పు, మనం దొరకటం ఇంపాసిబుల్ అనుకో. అది నీకు తెలియకపోయినా నీ కొడుక్కి తెలుసు కదా. నీ ఎక్స్పీరియన్స్ వాడికి ఉపయోగించు. అసలే వాడికి చెల్లంటే చాలా ప్రేమ. తోడ పుట్టకపోయినా, చెల్లి కాకపోయినా పెద్దనాన్న కూతురు కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే. అందరూ నీలాగా ఉండరు కదా. సర్లే, ఇక నుంచి నీకు చాలా టెన్షన్లుంటాయి. ఒకవైపు నేను, ఇంకోవైపు నీ కొడుకు. ఇంకా నువ్వు ఎక్కడ దొరుకుతావని ఎదురు చూసే ప్రతిపక్షం, మీడియా. ఇలా చాలా టెన్షన్లున్నాయి పాపం. నాకు నిన్ను చూస్తూ ఉంటే జాలిగా ఉంది మామ. సర్లే, ఇవాళ నీకు ఒక పార్సిల్ వస్తుంది, జాగ్రత్తగా రిసీవ్ చేసుకో మామ. అది కానీ నీ కొడుకు చూశాడా నీ పనంతే. ఇక ఉంటా మరి. ఎంజాయ్ యువర్ టెన్షన్స్, బాయ్ అని మెసేజ్ చేస్తాడు. అప్పుడే ఖుషి పాప ఫ్రెష్ అయి రావడంతో ఫోన్ పక్కన పడేసి సీరియస్ గా ఖుషిని చూస్తూ తన బాడీ మీద వేలు పెట్టి చూపిస్తూ ఏంటే ఇదంతా అని అడిగితే, ఖుషి పాపకి భయంగా ఉన్నా ధైర్యం అప్పు తెచ్చుకొని మరి, నా మొగుడు నా రావణ్ నా ఇష్టం, అది ఎవరో పేరు నీ గుండెల మీద ఉంది, కానీ నేను నీ భార్యని, నీ మీద అన్ని రైట్స్ నావి, అందుకే నీ మీద మొత్తం నా పేరు రాశాను అని చెప్తూ, అది నిన్న నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది. ఇంక నేను వెళ్ళిపోగానే ఎంచక్కా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. అందుకు నేను అస్సలు వెళ్ళను. దొంగ మొహంది, అది నిన్న నా దగ్గరికి వచ్చి నన్నే వెళ్ళిపోమని చెప్పింది అని అంటుంది. కార్తీక్ అయోమయంగా, ఏ ఇంట్లోకి నాకు తెలియకుండా ఎవరొచ్చారు అని ఆలోచిస్తూ, ఎవరే చెప్పింది నీకు, అయినా నీ దగ్గరికి ఎవరొచ్చారు అని అడిగితే, ఖుషి కార్తీక్ వైపు చూస్తూ, నీ సోల్మేట్ అంట, రాత్రి మీరు నన్ను కొట్టినప్పుడు కింద రూమ్ లోకి వెళ్ళాను కదా, అప్పుడు వచ్చింది స్కార్ఫ్ కట్టుకుని. ఇంకోసారి వస్తే చోటా భీమ్తో దాన్ని బయటకు విసిరేయమని చెప్తాను అని అంటే కార్తీక్ ఆలోచనలో పడతాడు. నా సోల్మేట్ అంటే అది నా తిక్కల్ బ్రెయిన్లెస్ బ్యూటీనే కదా, మరి నాకు తెలియకుండా ఎవరొచ్చారు, అది కూడా స్కార్ఫ్ లో ఎవరొచ్చారు అని ఆలోచిస్తూ జిమ్ స్కిప్ చేసి ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్తాడు. ఖుషి పాప కిందకు వెళ్లేసరికి రూమ్ లోని వజ్రం గారు పూజ చేస్తూ ఉండడం చూసి ఫాస్ట్ గా వెళ్లి దేవుడికి దండం పెట్టుకుంటుంది. వజ్రం గారు హారతిస్తే ఖుషి హారతి తీసుకుని వజ్రం గారి వైపు చూస్తూ, మీకు కాఫీ తీసుకుని వస్తానమ్మమ్మా అని కిచెన్ లోకి వెళ్తూ ఉంటే వజ్రం గారు ఖుషి వైపు చూస్తూ, ఖుషి అంటూ పిలిస్తే ఖుషి వెనక్కి తిరిగి వజ్రం గారి వైపు చూస్తుంది. వజ్రం గారు అక్కడ పక్కనే ఉన్న అల్లిన మాల తీసి ఖుషి తలలో పెడితే ఖుషి చిన్న స్మైల్ తో వజ్రం గారితో, థ్యాంక్స్ అమ్మమ్మా అని వజ్రం గారి బుగ్గ మీద ముద్దు పెట్టి, మీకు కాఫీ తీసుకుని వస్తాను అని కిచెన్ లోకి వెళ్తుంది. వజ్రం గారు చిన్న స్మైల్ తో, పిచ్చి పిల్ల అనుకుంటూ వెళ్తున్న ఖుషి వైపు చూసి హాల్లోకి వెళ్లి కూర్చుంటే, ఖుషి పాప కిచెన్ లోకి వెళ్లి రాజేంద్ర గారు వజ్రం గారి కోసం కాఫీ తీసుకుని వచ్చి ఇచ్చింది. ఇద్దరు కాఫీ తీసుకుని సిప్ చేస్తూ కార్తీక్ కనిపించకపోవడంతో వజ్రం గారు కాఫీ తాగుతూ, కృష్ణయ్య ఎక్కడా అని అడిగితే, స్నానం చేస్తున్నారమ్మమ్మా అని చెప్పి నేను ఇప్పుడే వస్తాను
అని కిచెన్ లోకి వెళ్ళిన ఖుషి దట్ వాగుడుగాయ సర్వెంట్ తో ఒక 5 మినిట్స్ మాట్లాడి పైకి పరుగు పెడుతుంది. రాజేంద్ర గారు వజ్రం గారు ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటే ఖుషి పాప ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి ఒక 5 నిమిషాలు వెతికేసి బ్లాక్ ప్యాంట్, రెడ్ కలర్ షర్ట్ ఇంకా బ్లాక్ కలర్ కోట్ తీసి పెడుతుంది. అప్పుడే కార్తీక్ ఒక టవల్ చుట్టుకొని ఇంకో టవల్తో తల తుడుచుకుంటూ వస్తే ఖుషి పాప కార్తీక్ తో రావణ్ గారు ఇలా కూర్చోండి అని బెడ్ మీద కుదేసి కార్తీక్ చేతిలో ఉన్న టవల్ తీసుకొని తానే తల తుడుస్తూ ఉంటే కార్తీక్ ఖుషి చేసే పనులను ఇష్టంగా చూస్తూ ఉంటాడు. ఖుషి పాప కార్తీక్ కి తల తుడిచి డ్రెస్ చేతిలో పెడితే కార్తీక్ డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ అప్ అయి వస్తాడు. షర్ట్ కి బటన్స్ పెట్టుకుంటూ బయటకు వస్తున్న కార్తీక్ దగ్గరికి వెళ్ళిన ఖుషి తానే కార్తీక్ షర్ట్ కి బటన్స్ పెట్టి కాలర్ సెట్ చేసి టై కడుతుంది. కార్తీక్ ఖుషి నడుము పట్టి దగ్గరికి లాక్కొని ఏంటే ఎప్పుడు నేను కోపడితేనో లేకపోతే బెదిరిస్తేనో కదా నా పనులు చేస్తావు, ఎప్పుడేంటి నీకు నువ్వుగా చేస్తున్నావు అని అడిగితే ఖుషి పాప కార్తీక్ ని చూస్తూ మనసులో మీ హార్ట్ మీద ఉన్న ఆ తిక్క మొహం, దొక్కు మొహం దాని పేరు తీసేసేలా చేయాలి అని అనుకుంటూ అవును నేను దాని ఫేస్ చూడలేదు కదా, ఈసారి వస్తే చూడాలి, ముందైతే నా రావణ్ హార్ట్ మీద దాని పేరు తీసేయాలి అని ఫిక్స్ అవుతుంది స్ట్రాంగ్ గా. తనకి ఎంతకీ ఖుషి దగ్గర నుంచి రిప్లై రాకపోవడంతో ఏంటి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఖుషి అది మీరు నా హస్బెండ్ కదా, ఇప్పుడు నేనే కదా మీకు అన్ని చేసి పెట్టాలి, అందుకే చేస్తున్నా అని అంటుంది. దట్ వాగుడుగాయ సర్వెంట్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ కార్తీక్ డౌట్ గా ఖుషి వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ సర్లే నేను ఆఫీస్కి వెళ్ళాలి, అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది, ఇంకా ఆఫ్టర్నూన్ తాతయ్య అమ్మమ్మ బయటకు వెళ్తారు, నువ్వు టైంకి తిను, ఊరికే గార్డెన్లో పప్పిస్తూ ఆడకుండా డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయి, టీచర్ చెప్పేది అర్థం కాకపోతే 1కి 2 సార్లు అడిగి నేర్చుకో, అమ్మమ్మకు కోపం తెప్పించే పనులేమి చేయకుండా బుద్ధిగా ఉండు, కిచెన్లో నువ్వు ఎలాంటి ప్రయోగాలు చేయకు, ఈవినింగ్ నేను వచ్చిన తర్వాత నేర్పిస్తాను, ఇంట్లో ఊరికే పరుగులు పెట్టకు అటు ఇటు, కొంచెంసేపు కార్టూన్ చూసుకో, వేదుకి నీకు పీజీ చేయడానికి అడ్మిషన్స్ తీసుకున్నాను, ఇద్దరూ ఇంట్లో ఉండి చదువుకోండి, నీకేమైనా అర్థం కాకపోతే వేదుని అడుగు, లేకపోతే టిక్ చేసి పెట్టుకో, ఈవినింగ్ వచ్చాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈరోజు ఆకాష్ బుక్స్ తీసుకుని వచ్చిస్తాడు అని చెప్తే ఖుషి పాప బుద్ధిగా తల ఊపి సరే అంటుంది. కార్తీక్ చిన్న స్మైల్ తో ఖుషి నెత్తి మీద ముద్దు పెట్టి బాయ్ అని చెప్తాడు. ఖుషి కార్తీక్ తో మీరింకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని అంటే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ అర్జెంట్ మీటింగ్ ఉంది కదా వెళ్ళాలి నేను, ఆకాష్ నేను బయట తినేస్తానులే, మీరు తినండి, అమ్మమ్మ టాబ్లెట్స్ వేసుకోవాలి, తిన్న తర్వాత అమ్మమ్మకి గుర్తు చేయి అని ఇంకోసారి నువ్వు మీద ముద్దు పెట్టి బాయ్ చెప్పి బయటకు నడుస్తాడు. ఖుషి పరుగులు పెడుతూ కార్తీక్ కంటే ముందే కిందకి దిగుతూ ఉంటే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ ఐరా చిన్నగా అని అరుస్తాడు. కార్తీక్ రాజేంద్ర గారికి వజ్రం గారికి చెప్పి ఆకాష్ కూడా రావడంతో బయటకు నడుస్తూ ఉంటే వజ్రం గారు కార్తీక్ తో టిఫిన్ చేసి వెళ్ళండి కృష్ణయ్య అని అంటే కార్తీక్ వజ్రం గారితో అర్జెంట్ మీటింగ్ ఉందమ్మమ్మ బయట తినేస్తాం అని బయటకు నడుస్తాడు. వెనకే ఆకాష్ కూడా. బయటకు పరుగు పెట్టిన ఖుషి పాప కార్తీక్ వాళ్ళకి ఎదురొచ్చి ఆకాష్ వైపు చూస్తూ బాయ్ అన్నయ్య అని చెప్తే ఆకాష్ నవ్వుతూ బాయ్ చెల్లెమ్మ అని అంటాడు. ఖుషి కార్తీక్కి బాయ్ రావణ్ అని చెప్పి ఈవినింగ్ తొందరగా రండి నేను ఎదురు చూస్తూ ఉంటాను అని కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెడుతూ ఉంటే దట్ వాగుడుగాయ సర్వెంట్ చెప్పింది గుర్తు చేసుకుంటూ కార్తీక్ చిన్న స్మైల్ తో ఈ రోజు వచ్చేటప్పుడు నీ కోసం ఒక సర్ప్రైజ్ తీసుకొస్తాను అని బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. కార్తీక్ వాళ్ళు వెళ్ళిన తర్వాత నలుగురు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తే తర్వాత వేదు రాజేంద్ర గారు కలిసి చెస్ ఆడుకుంటూ ఉంటే వజ్రం గారు ఖుషి చూస్తూ ఉంటారు. రాజేంద్ర గారు ఖుషికి చెస్ నేర్పిస్తూ ఆడుతూ ఉంటే ఖుషి ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటుంది. మరి కార్తీక్ ఖుషికి ఇవ్వబోయే ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమిటి? ప్రతాప్ ఖుషి అసలు తండ్రి కాకపోతే మరి ఖుషి తండ్రి ఎవరు, ఏమయ్యారు? కార్తీక్ కోరుకుంటున్నట్టు ఖుషి తనకు ఒక ఐడెంటిటీ సంపాదించి ప్రతాప్ ని ఎదిరించేలా మారుతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.